హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా చెల్లెళ్ళ చెవులు కుట్టించామని చెప్పాను కదండి, దానికి సంబంధించిన వ్లాగ్. మా చెల్లెళ్ళు అంటే మా ఆయన వాళ్ళ మేనత్త పిల్లలండి, నాకు పిన్ని అవుతుంది కదా, అట్లా వీళ్ళు చెల్లెళ్ళు అవుతారని చెల్లెళ్ళ చెవులు కుట్టించామని తమ్మునేలు పెట్టాము. పిల్లలకి ఇప్పుడు 9 years అండి, ఇప్పుడు చెవులు కుట్టిస్తున్నారు. 26th రోజు జరిగింది. నాకైతే 5 మామయ్యలు అండి, అందులో మేమే పెద్దవాళ్ళము, అందుకనే మా ఆయన కూర్చున్నారు. ఇంకా 4 మామయ్యలలో పక్కన కూర్చుంది 3వ మామయ్య. ముగ్గురు మామయ్యలు రాలేదండి, 2 మామయ్యలు పెళ్ళికి వెళ్ళారు, ఇంకో మామయ్య లేరు. పెద్దామెకు గుట్టియడం అయిపోయింది. మా చిన్నామండి, పెద్దామను గుట్టించినప్పుడు స్టార్ట్ చేసిందండి ఏడుపు. ఇప్పటి వరకు కూడా కంటిన్యూ ఏడుస్తూనే ఉంది. పెద్దామ ఒక్కసారి కొంచెం ఏడ్చి సైలెంట్గా ఉంది, కానీ చిన్నది మాత్రం చాలా అంటే చాలా ఏడ్చిందండి. వాళ్ళ డాడీ మాత్రం ఆ సౌండ్ వినబడదు, ఇది ఏడిస్తే దద్దరిల్లిపోతుంది అనే ఉద్దేశంగా వాళ్ళ డాడీ బ్యాండ్ కూడా పెట్టించాడండి. వాళ్ళ బ్యాండ్ వాళ్ళని చూపెడతా చూడండి. అసలు ఆ బ్యాండ్ సౌండ్కి కూడా తను ఏడ్చే వాయిస్ ఎక్కడికో వినొచ్చిందని అందరు ఏమైంది ఏమైంది అన్నట్టుగా చూసారు. నిజంగా అసలు ఒక్కసారి ఇట్లా కూర్చున్న తర్వాత అస్సలు ఏడవలేదండి. ఇక తర్వాత కంటిన్యూగా అంతకుముందు వరకు చాలా అంటే చాలా ఏడ్చింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 10కి కుట్టించారండి. డిన్నర్ మాత్రం సాయంత్రం జరిగింది. ఆ ఊర్లో సాయంత్రమే వస్తారంట డిన్నర్కి అందరూ. మేము మాత్రం మధ్యాహ్నం వరకు లంచ్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, మేము మాత్రం మధ్యాహ్నమే తినేసాము. ఊరైతే చాలా బాగుందండి, పక్క పల్లెటూరు అని చెప్పచ్చు, ఇంత స్వచ్ఛమైన పల్లెటూరు అని చెప్పచ్చు. చాలా బాగుంది. ఒక 2 క్లిప్స్ తీశాను, చూపెడతాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో. ఫుడ్, ఊరు, స్టేజ్ డెకరేషను, పెళ్ళి ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారు అనేది అంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. అయితే హౌస్లైన్ ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆ పిన్ని బాబాయ్ వాళ్ళే మాకు బట్టలు పెట్టాలని చెప్పారు. అయితే వాళ్ళు మాకు బట్టలు పెట్టారు. తర్వాత మేము దీనికంటే ముందు వ్లాగ్లో నేను వీడియో పెట్టాను కదండి, షాపింగ్ చేశామని. ఆ బట్టలు మేము వీళ్ళకి తీసుకున్నామండి. ఆ బట్టలు ఇక్కడ వీళ్ళకి పెట్టాము మేము. తర్వాత ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. పిల్లలకి చెవులు కుట్టిస్తే ఆ సంతోషమే వేరు కదండి. చాలా అంటే చాలా కళ వచ్చింది 2 పిల్లలకి. చాలా మంచిగా రెడీ అయ్యారు పిల్లలు కూడా. పిన్ని కూడా బట్టలు మంచిగా తీసుకుంది. ఫస్ట్ లంగా జాకెట్లే తీసుకుంది, తర్వాత హాఫ్ శారీస్ తీసుకుంది. నేనే కొంచెం వెస్ట్రన్గా ఉండాలనేసి వెస్ట్రన్ స్టైల్లో తీసుకున్నాను డ్రెస్సెస్. ఇక్కడ మాకు పిన్ని వాళ్ళు బట్టలు పెడుతున్నారు, తర్వాత మేము వాళ్ళకి పెట్టాము. స్టేజ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అంత పల్లెటూరు అయినా కూడా స్టేజ్ డెకరేషన్ కానీ, కూలింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, కూలర్ కానీ, సమ్మర్ కదా మెయిన్గా అది అన్నీ పెట్టారండి. నిజంగా మంచిగా అనిపించింది ఫంక్షన్కి వెళ్ళడం. ఈ సమ్మర్లో మేము వెళ్ళిన ఫస్ట్ ఫంక్షన్ ఇదే అండి. నాకైతే బాగా అనిపించింది ఫంక్షన్ ఎక్కడంటే మంచిర్యాల దగ్గర ధర్మారం అండి, ఊరి పేరు ధర్మారం అండి. ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఇది మా మేనత్త కొడుకు వాళ్ళ కూతురండి, చూడండి. దానికి బట్టలు తెలియదని ఎట్లా ఏడ్చిందంటే, నాకు పెట్టాలని ఏడిస్తే సరేలేవే నీకు తీసుకుంటామనేసి చెప్పాము. ఏడుపు స్టార్ట్ చేసిందండి. దాని చేతిలో డ్రెస్ పెట్టిన తర్వాత అప్పుడు సైలెంట్. సరే ఇప్పుడు కొనిస్తా అంటే అస్సలు వినలేదండి. సరే ఇంకో పాపకు పెట్టకుండా దాని చేతిలో డ్రెస్ పెట్టిన తర్వాత అప్పుడు సైలెంట్ అయిందండి. నిజంగా చిన్నపిల్లలకి ఆ బట్టల సంతోషమే వేరు కదండి. చూడండి, ఇప్పుడు ఫేస్లో నవ్వు ముఖం వచ్చేసింది. పిల్లల పేర్లు మధుర, రితిక అండి. ఈ బుడ్డి దాని పేరు షాన్విత. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోలు ఎలా ఉంటున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరదలు పెద్దామని చూడండి ఎలా బుజ్జగిస్తున్నాడు మా ఆయన. మా పెద్దత్తమ్మ, మా అత్తమ్మ, మేము దిగామండి. మా అత్తమ్మ అంటే మా మేనత్త అండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.